నిధులు లేకపోయినా ఇచ్చిన మాటకు కట్టుబడి అన్ని పథకాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఆయన అన్ని మున్సిపాలిటీల్లో సుడిగాలి పర్యటన జరిపారు. కార్పొరేషన్ కార్యాలయంలో నగరపాలక సంస్థ చుడా అధికారులతో నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పన్నుల ద్వారా వస్తున్న రెవెన్యూపై మంత్రికి కమిషనర్ నరసింహప్రసాద్ వివరించారు. పన్నుల వసూలుపై మంత్రి ఆరా తీశారు. పక్కా ప్రణాళికతో ముందుకెళ్లి లక్ష్యాన్ని ఛేదించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్లాన్ అప్రూవల్లో ఆలస్యం చేయవద్దని టౌన్ ప్లానింగ్ అధికారులను మంత్రి సూచించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత ప్రభుత్వం అభివృద్ధిని గాలికి వదిలేసిందని, అస్తవ్యస్త పాలనతో రాష్ట్రాన్ని అధోగతి పాల్చేసిందని ఆరోపించారు. సీఎం అపార అనుభవంతో రాష్ట్రానికి మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయని చెప్పారు. ఈ సమీక్షలో ఎమ్మెల్యేలు జగన్మోహన్, మురళీమోహన్, కలెక్టర్ సంపత్ కుమార్, చుడా చైర్పర్సన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, చుడా విభాగాధిపతులు, టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. శాసనసభ్యులతో, ప్రజాప్రతినిధులతో, అదేవిధంగా కలెక్టర్ గారు అధికారులతో తిరగడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ఒక మున్సిపాలిటీ అంటే ప్రజలు ఫస్ట్ కోరుకునేది తాగటానికి స్వచ్ఛమైన వాటర్, తర్వాత ప్రతిరోజు ఇంటి నుంచి వచ్చే చెత్త ఏదైతే సాలిడ్ వేస్ట్ ఉందో దాన్ని బయటికి పంపించడం, తర్వాత ఏదైతే యూజ్డ్ వాటర్ బాత్రూముల్లో కానీ, కిచెన్లో కానీ, టాయిలెట్స్లో కానీ వాడిన వాటర్ని ట్రీట్ చేసి డ్రైన్స్ ద్వారా పంపించడానికి చక్కటి డ్రైన్స్, తర్వాత రోడ్లు, లైట్స్, ఇవైన తర్వాత నెక్స్ట్ ప్రజలు కోరుకునేది పార్కులు, స్కూల్స్, హాస్పిటల్స్, కమ్యూనిటీ. ఫస్ట్ ప్రయారిటీ ఈరోజు డ్రింకింగ్ వాటర్ ఇచ్చింది. గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి, అది కూడా ట్రీటెడ్ వాటర్ ఇవ్వాలి, అది కూడా సర్ఫేస్ నుంచి వాటర్ డ్రా చేయాలి, బోర్ల నుంచి కాదు అని చెప్తే ఈరోజు అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి 14,000 కోట్లతో టెండర్లు పిలిచాము. అవన్నీ గ్రౌండ్ అయిపోయినాయి. ఈరోజు సర్వే చేస్తున్నారు. బహుశా రాబోయే 2 సంవత్సరాలు పూర్తి అయ్యేటట్టుగా యాక్చువల్గా టెండర్లు పిలవటం జరిగింది. ఈరోజు మన చిత్తూరు మున్సిపాలిటీ తీసుకుంటే, చిత్తూరు మున్సిపాలిటీలో ఈరోజు అమృతలో 29.7 కోట్లతో టెండర్లు పిలిచాం. అదేవిధంగా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ కింద 53.24 కోట్లతో టెండర్ పిలిచాం వాటర్కి. అవి జరుగుతూ ఉన్నాయి. అయితే వాటర్ ఇచ్చిన తర్వాత అది యూజ్డ్ వాటర్ అంటే బాత్రూముల్లో, టాయిలెట్స్లో, కిచెన్ నుంచి మళ్ళీ వాటర్ బయటకు వస్తుంది. దాన్ని ట్రీట్ చేసి బయటికి పంపించకుండా, ట్రీట్ చేయకుండా డైరెక్ట్గా మళ్ళీ కెనాల్స్లో వదిలితే దానివల్ల అనేక రోగాలు వస్తాయి. అందుకని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ప్రతి నీటి బొట్టుని, యూజ్డ్ వాటర్ని ట్రీట్ చేసి పంపించాలంటే ఈరోజు ఈ యొక్క మున్సిపాలిటీకి, చిత్తూరు మున్సిపాలిటీకి ఎస్టీపీలు పెట్టాం. ఆ ఎస్టీపీలకి అమృతలోను మరియు అదర్స్ దాంట్లో కలిసి 39.21 కోట్లు, అమృత్ అండ్ స్వచ్ఛ భారత్ ఈ రెండిట్లో కలిసి 39.2 కోట్లతో శాంక్షన్ చేసాం. అవి కూడా టెండర్లు అయిపోయినాయి. వాటిని కూడా వర్క్ టేకప్ చేశారు. అవి కూడా కావాలంటే 2 years పడుతుంది. అయితే ఇందులో ఒక ప్రాబ్లం ఏంటంటే ఎస్టీపీలు పెట్టడానికి ల్యాండ్ లేదు. నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను. వారు కూడా నేను వీలైన తొందరలో ల్యాండ్ని ఇమీడియట్గా పబ్లిక్ హెల్త్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నారు. అది హ్యాండ్ ఓవర్ చేయగానే ఇమీడియట్గా దాన్ని కూడా టేకప్ చేయాలి. ప్లాంట్లో దాని సరౌండింగ్స్లో ఉండే 100 కిలోమీటర్ రేడియస్లో ఉండే అన్ని మున్సిపాలిటీస్ నుంచి చెత్త తీసుకొచ్చి అక్కడ వేసేదని చేసాం. ఈ విధంగా గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసినా మళ్ళీ ఈ ప్రభుత్వం యాక్చువల్గా వాటిని టేకప్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈరోజు అదేవిధంగా ఎల్ఈడి లైట్స్ కూడా 2014-19లో ఈఎల్ఎస్ వాళ్ళతో టైప్ పెట్టుకున్నాం. 7 సంవత్సరాలు అగ్రిమెంట్. వాళ్ళకి డబ్బులు ఇలా గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి దగ్గరికి వస్తే ముఖ్యమంత్రి గారు డబ్బులు రిలీజ్ చేయించారు. మొన్న ఈ మధ్య వాళ్ళతో టైప్ అయ్యాం. 10 లక్షల లైట్స్, ఉన్న లైట్స్ మార్చేటట్టుగా, అంటే ఉన్న ఇల్యూమినేషన్ కంటే 25% పెరిగేటట్టుగా, అయ్యే ఖర్చు కంటే ఒక 25% ఖర్చు తగ్గేటట్టుగా 7 సంవత్సరాలకి అగ్రిమెంట్ చేశాం. వాళ్ళు రేపు జూన్ నుంచి స్టార్ట్ చేసి
డిసెంబర్ లోపల ఆ లైట్లన్నీ మారుస్తారు. ఈ యొక్క చిత్తూరు మున్సిపాలిటీలో కూడా వాటిని కూడా చేయడం జరుగుతుందని తెలియజేస్తూ నేను చిత్తూరు ప్రజలందరికీ ఒకటే రిక్వెస్ట్ చేశాను. చిత్తూరు మున్సిపాలిటీలో ప్రజలందరికీ మీకు మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలంటే చక్కటి వాటరు, డైలీ స్వీపింగ్ కానీ, సాలిడ్ వేస్ట్ క్లీన్ చేయడం కానీ, యూజ్డ్ వాటర్ బయటకు పంపించడం కానీ, పార్కులు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, బస్ స్టాండ్లు కానీ, రోడ్లు బయటకు ఇవన్నీ చేయాలంటే మీరందరూ సహకరించాలి. మీరు ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్లు కట్టండి. అండర్ అసెస్మెంట్ ఎవరైనా ఉంటే అసెస్మెంట్ చేయించుకోండి. అసలు అసెస్మెంటే లేకుండా ఉంటే చేయండి. మీరందరూ అది చేస్తే మున్సిపాలిటీ చక్కటి ఫెసిలిటీస్ మీకు అందరికి ఇస్తుంది. ఖజానా ఖాళీ అయినా గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయినా గవర్నర్ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభూతి ఈ ప్రాజెక్టులన్నింటినీ టేకప్ చేశారు. అవన్నీ చేయమన్నారు. దానికి ఫైనాన్స్ అడ్జస్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసి రాబోయే 2 సంవత్సరాల్లో ఇప్పుడు ఉన్నదానికంటే ఈ యొక్క ఫెసిలిటీస్ని ఎన్నో రెట్లు పెంచుతామని అందరికీ తెలియజేస్తాం. అంటే అందరు ఎమ్మెల్యేలు జనాభా పెరిగింది, వార్డుల సంఖ్య పెంచమన్నారు. వాళ్ళందరి కోరిక మీద యాక్చువల్గా దాన్ని యాక్సెప్ట్ చేసి ఎన్ని చేయాలనే దాన్ని కూడా ఆర్డర్స్ ఆల్రెడీ పంపించారు. వాళ్ళందరినీ యాక్చువల్గా కమిషన్ అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాని ప్రకారం చేయమని ఆ వర్క్ చేస్తున్నారు. ఆ వర్క్ అయిపోగానే ముఖ్యమంత్రి గారికి చెప్పి ఎలక్షన్ చేయడం అది ఒక 6 నెలల్లో పూర్తి అయ్యేందుకు యాక్చువల్గా ఈరోజు అధికారులు, కలెక్టర్ గారు వాళ్ళందరూ డ్రైవ్ చేస్తున్నారు. అది కంప్లీట్ అయిపోతే అక్కడి నుంచి వాటర్ వస్తాం. మాట్లాడుతాం. అది ఆర్ఎన్బి రోడ్స్, నేషనల్ హైవేస్ కొన్ని చెప్పారు. వాటి కూడా డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు ముఖ్యంగా మంత్రి నారాయణ గారు మా చిత్తూరు నియోజకవర్గ పర్యటనకు వచ్చి ఇక్కడ ఉన్న మున్సిపల్లోని సమస్యలన్నింటినీ నేరుగా సమీక్షించడం జరిగింది. ఎక్కడైతే సంతపేటలో చెత్త ఎక్కువగా దగ్గర 40-50 సంవత్సరాలుగా పేరుకోపోయిన దాన్ని మొత్తం కూడా క్లియరెన్స్ చేయడం జరిగింది. సో అక్కడ పోయి దాన్ని విజిట్ చేసి తర్వాత చిత్తూరు పట్టణంలో అన్ని రోడ్లు ఏవేవైతే వైడనింగ్ చేస్తున్నామో వాటన్నిటిని కూడా చూశారు. అలాగే వాటర్ సమస్య పైన అడవిపల్లి నుండి ఏదైతే పైప్ లైన్ తీసుకుని వచ్చి వాటర్ కనెక్ట్ చేస్తున్నామో వాటన్నిటిని కూడా ఇవాళ పొద్దున్నేసి ఇప్పటిదాకా చూడడం జరిగింది. ప్లస్ అధికారులతో రివ్యూ పెట్టారు. అలాగే మాకు ఇప్పుడు డ్రైన్స్ పైన కానీ మేము కొన్నిటిని ప్రపోజ్ చేసిన వాటికన్నిటికి కూడా సానుకూలంగా స్పందించినందుకు మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇంకొన్ని సమస్యలను అడిగిన వాటిని ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి వాటిని కూడా రానున్న రోజుల్లో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. కావున చిత్తూరు ప్రజలందరి తరఫున మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.